హాయ్ అండి, నమస్తే. మనము వడ్లకి మొలకలు మరియు మిల్లెట్స్కి మొలకలు మరియు పప్పు ధాన్యాలకి మొలకలు కడతాము. కానీ దేశీ రైస్కి మాత్రం మొలకలు వస్తాయి. అవి అన్నిటికీ వస్తాయి అన్నమాట. అంటే కాకపోతే వాటికి ఏంటంటే పైన లేయర్ ఉండాలి. మనకి ఫుల్ పాలిష్ పట్టకుండా పైన ముడి బియ్యం ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. మేమైతే మా కస్టమర్స్కి అయితే దేశీ రైస్ తోటి స్ప్రౌట్స్ జావ్ ఇస్తాము. అందులో ఒకటి షుగర్ పేషెంట్స్కి, థైరాయిడ్ ప్రాబ్లం ఉండి పీరియడ్ పెయిన్ ఉన్న వారికి మరియు చిన్నపిల్లలకి అలా సపరేట్గా జావ పౌడర్ ఇస్తాము. చిన్నపిల్లలకి 6వ నెల నుంచి మనము ఉగ్గు ఇస్తాం కదా. మనము హైబ్రిడ్ వరితో చేసిన ఉగ్గు కాకుండా ఇలా దేశీ రైస్తో చేసిన ఉగ్గు జావ రూపంలో ఇవ్వండి. వారు మనకి తాత ముత్తాతలు ఎలా హెల్తీగా ఉన్నారో, ఏ జబ్బు రాకుండా, కంటి జబ్బులు రాకుండా, అలా హాస్పిటల్ చుట్టూ తిరగకుండా రోజు ఈ జావ పెట్టడం వల్ల బయట మీరు బూస్ట్ కానీ హార్లిక్స్ ఇవ్వకుండా, బయట కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి అలాంటివి ఏవి ఇవ్వకుండా ఓన్లీ రైస్ జావ ఇచ్చినా చాలండి. వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. మేము మూలం సంతలో మేము దేశీ రైస్ భోజనాలు వేసినప్పుడు మేము ఖచ్చితంగా ఈ జావ రూపంలో ఇచ్చేవాళ్ళం అనమాట. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఏంటి అంటే షుగర్ పేషెంట్స్కి ఇలా జావ రూపంలో కూడా తీసుకోవచ్చు నవారా రైస్ తోటి అని తెలియజెప్పాలని మేము ప్రతిసారి కూడా జావ రూపంలో చేసి ఇచ్చేవాళ్ళం. సో కావాల్సిన వారైతే పైన నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.